వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను టమాటా చిక్కుడుకాయ హార్వెస్ట్ చేశానండి. చిక్కుడుకాయ ఓన్లీ ఇదే ఈ చెట్టుదే అండి. కొన్ని ఏంటంటే కొంచెం సీజన్ లేదు కదండి, చిక్కుడుకి సీజన్ ఎంత చెట్టు చిక్కుడైనా కానీ సీజన్ ఉండదు కాబట్టి అయినా కానీ పూసాయి, అయినా కానీ కాసాయి పూలు. చూడండి కాయలు ఎట్లున్నాయో. అలాగే కాకర చూడండి, పందిరి అల్లిచ్చాను. అంతకుముందు చిన్న పొట్టి కాకరగా ఉండేది, అది కాకర పొట్టి ఉండేదండి కాకర. ఇప్పుడు పందిరి వేసేటప్పుడు చూడండి పెద్దగా వచ్చేసింది కాయ. ఇది ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి. ఇదంతా పిందె పూత ఈ విధంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా సొరగ చెట్టు కూడా వేసానండి, దీనికి పందిరి వేయాలి ఇంకా. అలాగే గోరుచిక్కుడు మొక్క అండి, ఇది ఇందులో వేసాను, అందులో కూడా వేసాను. ఈ బెండకాయలు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి. చిన్న చెట్టు, చిన్న కాయ. అసలు వెంటనే అసలు ఎదగని కూడా ఎదగలేదు చెట్టు. కాయ పూత కాత వచ్చేసింది. ఇక్కడ వంగ మొక్కలు వేసాను, అప్పుడు పూత స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా ఇది బచ్చలి. ఇందులో మళ్ళీ చిక్కుడు వేసాను. బచ్చలి ఉంది, చిక్కుడు ఉంది, రెండు ఉంది. ఇందులో వంగ మొక్క కూడా ఉంది. పచ్చిమిర్చి వేసాను, పచ్చిమిర్చి కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. వీటిని మనం ఎండల నుంచి సంరక్షించుకుంటే చాలండి, మనకు కావాల్సినంత కాయ వచ్చేస్తుంది.